Hello people, welcome to Mr. and Mrs. Harla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ మెంతికూర పులావ్ అండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో దట్ మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. అలాగే ఈ మెంతికూర పులావ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చాలా హెల్తీగా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఫ్రెష్గా ఉండే మెంతికూర యూస్ చేసి నార్మల్గా మనం డైలీ యూస్ చేసే సోనా మసూరి రైస్తోనే చాలా ఈజీగా చాలా త్వరగా ఎలా చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ కొంచెం వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 స్టార్ ఫ్లవర్స్, అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1/2 స్పూన్ షాజీరా అండ్ 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక పెద్ద ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఒక పెద్ద టమాటో కట్ చేసుకుని ముక్కలుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటో మగ్గడం కోసం మనం ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వరకు వేసుకొని కలుపుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు స్పైసీగా తినాలనుకుంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. టమాటో మగ్గిపోయిన తర్వాత నేను ఒక మీడియం సైజ్ మెంతికూర కట్ట తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి చిన్నగా దొరికే మెంతికూర కట్టల కన్నా కూడా కొంచెం పెద్దగా దొరికే మీడియం సైజ్ మెంతికూర కట్ట అయితే ఈ పులావ్కి చాలా బాగుంటుంది. సో ఆకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 250 గ్రామ్స్ వరకు నేను రైస్ తీసుకుంటున్నాను. 30 మినిట్స్ ముందు నానబెట్టింది. నానబెట్టిన రైస్ డ్రైన్ చేసేసుకుని ఓన్లీ రైస్ వేసుకుని ఒక 1 మినిట్ వరకు కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్కి 2.5 గ్లాసుల చప్పున వాటర్ కూడా పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక మనం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని అడుగంటుకోకుండా ఒకసారి మనం గరిటెతోటి రైస్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. సేమ్ వాటర్ కొలత పెట్టుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుని ప్రెషర్ వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారా, మెంతికూర పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైతే హెల్తీగా చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది ద బెస్ట్ రెసిపీ. చూసారా, మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకేదైనా హెల్తీ రెసిపీస్ కానీ ఏదైనా కర్రీస్ రెసిపీస్ కానీ చూడాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటిని కూడా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాము. సో దట్ ఆ వీడియోస్ మీకు కూడా హెల్ప్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share, subscribe. Thank you.